హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 14 ఉన్నాయండి. చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఉప్పుకి నిమ్మరసం కలిపి చూడండి. ఇదైతే ప్రతి ఒక్క మహిళకైతే చాలా బాగా ఉపయోగపడే టిప్ అండి. చాలా ముఖ్యమైన టిప్ ఇది. అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా హైప్ కూడా ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే వాజ్లిన్ ఉంటుంది కదండి. వాజ్లిన్ అయితే మనం చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఇది వచ్చేసి ఏంటంటే మనకు మెయిన్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలామందికి తలకైతే హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా. హెయిర్ ప్యాక్ పెట్టేటప్పుడు ఏంటంటే మనము డైరెక్ట్ అలా పెట్టేసిన తర్వాత అది కొంచెము ఏదైనా సరే చాలామంది కలర్స్ కానీ లేకపోతే హెన్నా కానీ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మొత్తము పైన కారుతూ ఉంటుంది కదా ఫేస్ మీదకి. అలా స్ప్రెడ్ అవుతూ ఉంటే ఏంటంటే ఫేస్ మీద మచ్చలు అనేటివి వస్తూ ఉంటాయండి. అలా రాకుండా ఉండాలంటే మనం చూడండి ఇలా అప్లై చేసుకోవాలి. ఈ వాజ్లిన్ అయితే తప్పకుండా ఫేస్కి అయితే ఇలా అప్లై చేసుకున్న తర్వాతనే మీరు హెన్నా ప్యాక్ కానీ లేకపోతే ఏదైనా కలర్ వైట్ హెయిర్కి కొంచెం గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. అయితే సేఫ్ సైడ్గా తప్పకుండా వాజ్లిన్ కనుక ఇలా అప్లై చేస్తే మన స్కిన్ లోపలికి అనేది అబ్జర్వేషన్ లేకుండా మనకి మచ్చలు అనేది ఏర్పడకుండా దురద రాకుండా ఉంటుందండి. ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇవి చియా సీడ్స్ అండి. వీటిని చూస్తే సబ్జా గింజల్లాగానే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుందండి కొంచెం అబ్జర్వ్ చేస్తే. ఈ చియా సీడ్స్ని ఏంటంటే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఒక గ్లాస్లో వేసేసి వీటిని 8 గంటలు అయితే తప్పకుండా నానబెట్టాలి. నేనైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టేస్తున్నాను. రాత్రంతా నానబెట్టేస్తే మనకు అవి చక్కగా నానిపోతాయండి. ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ తీసుకున్నారనుకోండి, పొద్దున కనుక మీరు నానబెట్టేస్తే సరిపోతుంది. చూడండి నేనైతే ఇది మార్నింగ్ నానబెట్టాను. ఉదయం నానబెట్టిన తర్వాత ఈవినింగ్ కోసం అనేసి నేనైతే ఇలా తీసుకుంటున్నాను. ఒక బౌల్లో అయితే తీసేసుకొని చూడండి ఎంత చక్కగా ఇవైతే నానిపోయాయో. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే గడ్డ పెరుగునైతే తీసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ నానబెట్టేసి పెరుగుని 1 కప్పు వరకు తీసుకున్నా సరిపోతుంది. ఓకే, దీన్ని ఒక పెద్ద బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కొంచెం మంచిగా మిక్స్ అవ్వడానికి అనేసి. ఓకే, దీన్ని బాగా ఇప్పుడు ఇలా కలపండి. కొంచెం గిలకట్టినట్టు చేస్తే ఏంటంటే ఆ మిశ్రమం అంతా మంచిగా కలిసిపోతుంది అన్నట్టు పెరుగును చియా సీడ్స్. చూడండి ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను ఏం యాడ్ చేస్తున్నా అంటే, మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసేయండి, లేదంటే పింక్ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్. జీలకర్ర పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. అదేవిధంగా మిరియాలు అయితే ఒక 5-6 అయితే కొంచెం పౌడర్ లాగా చేసేసుకొని నేను ఈ పౌడర్ని మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం క్యారెట్ని అయితే ఇలా తురిమి వేస్తున్నాను. కొన్ని వచ్చేసి దానిమ్మ గింజలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి మీరు ఎప్పుడైనా అంటే మామూలుగా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ మీరు ఏది తీసుకోకుండా ఓన్లీ టిఫిన్సే తీసుకుంటూ ఉంటారు చూడండి. ఇలా డిన్నర్ టైంలో కనుక తీసుకుంటే కడుపుకైతే చల్లగా హాయిగా. చియా సీడ్స్ అయితే కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. గట్ హెల్త్కి చాలా మంచి రెసిపీ అండి. ఇలా ట్రై చేయండి. సింపుల్గా 10 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు అన్నట్టు. తిని చూడండి, టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బీట్రూట్ని అయితే నేను ఇలా తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసేసుకొని ఒక 2 పీసులు అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మొత్తం వేసేయచ్చు. నేను ఒక లీటర్ బాటిల్ అయితే తీసుకుంటాను. లీటర్ బాటిల్ అయితే వాటర్ని అయితే ఇలా నింపేస్తున్నాను. ఇదేంటంటే డే టైంలో మనము డే అంతా 1 లీటర్ అయినా సరే అండి ఇలా బీట్రూట్ ముక్కలను కట్ చేసుకొని ఈ బాటిల్లో వేసేయండి. అయితే ఆ వాటర్ చాలామంది జ్యూస్ వేసుకోవడానికి బద్దకిస్తూ ఉంటారు, తినడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొంచెం అలాంటి బద్దకస్తులకైతే మంచిగా ఇలా బీట్రూట్ని అయితే కట్ చేసేసి ఇలా మీరు వాటర్ తాగే బాటిల్లో ఇలా వేసేది ఒక 1 అవర్ ఉంచేసిన తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. డేలో ఒక్కసారి అయినా సరే 1 లీటర్ వాటర్ని అయితే ఇలా బీట్రూట్ కలిపిన వాటర్ని తాగితే స్కిన్ అనేది గ్లో వస్తుంది. నార్మల్ వాటర్ కంటే ఇలా బీట్రూట్ని కలిపిన వాటర్ తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిదండి. స్కిన్ గ్లోగా అవుతుంది, డైజెషన్ సిస్టమ్ మళ్ళీ మంచిగా పనిచేస్తుంది, ఐరన్ కూడా బాగా లభిస్తుంది కదా బీట్రూట్ తోటి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి
ఇలా నేను వచ్చేసి ఏంటంటే బంజారా వారి ముల్తాన్ మట్టి అయితే తీసుకుంటున్నాను. మనం ప్రతి ఒక్కరం ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. అయితే ఇది వచ్చేసి అయితే ఈ ఫేస్ ప్యాక్ అందరికీ తెలిసిందే. బట్ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలండి. అలా కాకుండా మనము ఇష్టం వచ్చినట్టు వాడితే ఫేస్ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి, మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, కొంచెం దురదలాగా ఫామ్ అవుతూ ఉంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. నేను ముల్తాన్ మట్టిలో కొంచెం పసుపు, రోజ్ వాటర్ను యాడ్ చేసేసి ఈ మిక్సర్ని అయితే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ లేదనుకోండి, నార్మల్ వాటర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే పెరుగన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పాలన్నా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఏది అవైలబుల్ ఉంటే అదైతే యాడ్ చేసుకోండి. నేనైతే రోజ్ వాటర్ని అయితే ఇలా కలిపేసి బాగా కలిపేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, ఇలా కలిపిన తర్వాత మనం డైరెక్ట్ ఫేస్కి అయితే అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేస్తాం. అయితే ఎప్పుడైనా సరే మనం ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఏ ఫేస్ మాస్కులైనా సరే మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళ దగ్గర వేసుకున్నప్పుడైనా సరే తప్పకుండా మీ దగ్గర కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్, ఏది అవైలబుల్ ఉంటే అదైతే ఫస్ట్ అయితే ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసి మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత మాత్రమే చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగైతే ఇలా ఫేస్కి ట్యాపింగ్ చేసేసి మంచిగా మసాజ్ చేసేసి ఆ తర్వాత మనం ఫేస్ ప్యాక్ పెట్టుకుంటేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అన్నట్టు. నేనైతే ఫస్ట్ ఈ కోకోనట్ ఆయిల్ని అయితే ఇలా మంచిగా ఇలా మసాజ్ చేస్తున్నాను ఫేస్కి అయితే. పైన నుదుటకి రివర్స్ డైరెక్షన్లోనే మనము మసాజ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. అలా అయితేనే మనకి స్కిన్ అనేది పర్ఫెక్ట్గా ముడతలు ఏర్పడకుండా ఉంటుందని. చూడండి, నేను ఇలా ట్యాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముల్తాన్ మట్టి మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని అయితే ఇలా అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్సే ఆగాలండి. మరీ ఫుల్గా డ్రై అవ్వకుండా చూడాలి. కొంచెం ఆరుతున్నది అనుకున్నప్పుడే మనం ఏం చేయాలంటే తడి వాటర్ చేసుకొని బాగా మసాజ్ చేస్తూ మనము రుద్దేసి కడిగేసామనుకోండి, ఆయిల్ కూడా పోతుంది, స్కిన్ కూడా మంచి గ్లోగా తయారవుతుంది. ఈ టిప్ని మీరు ఫాలో అయ్యి చూడండి. నిజంగా ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం కదా అది. ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు ఇప్పుడు సమ్మర్లో అయితే చాలా కష్టంగా దొరుకుతుంది. త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి ఆకులు. ఇవి మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఏం చేయండి అంటే ఫస్ట్ వచ్చేసి అయితే ఈ రెమ్మలను అయితే మొత్తం ఇలా ఆకులను కట్ చేసేయాలి. అన్నీ ఇలా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక బాక్స్ తీసుకుంటున్నాను. ఈ బాక్స్లో వచ్చేసి ఏం చేయండి అంటే టిష్యూ పేపర్ని అయితే పెట్టేస్తున్నాను. మీకు ఎన్ని రోజులైనా సరే అండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బియ్యం గింజలను అయితే ఫస్ట్ వేస్తున్నాను, కొన్ని వేస్తున్నాను. ఇవి వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మనము కట్ చేసుకున్న ఈ కరివేపాకు రెమ్మలు ఉన్నాయి కదా, ఈ రెమ్మలను కూడా ఇందులో అన్నీ వేసేసిన తర్వాత పైనుంచి ఇంకొన్ని బియ్యం గింజలని కనుక వేసేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా రోజుల వరకు కరివేపాకు కలర్ చేంజ్ అవ్వదు, నల్లగా మారదు, ఫ్రెష్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఈసారి అయితే కరివేపాకు తెచ్చుకుంటే మార్కెట్ నుంచి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బట్టలు మడత పెట్టేటప్పుడు అయితే కొందరికైతే ఈ టీ షర్ట్లు కానీ షర్ట్స్ కానీ మడత పెట్టడం పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది. అయితే నేను ఈజీ టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేనైతే ఒక టీ షర్ట్ని అయితే ఇలా తీసుకుంటున్నాను. ఈ టీ షర్ట్ని ఏం చేయండి అంటే ఇలా తిరిగేయండి. తిరమర్ల అంటే మామూలుగా వెనక భాగం సైడ్ ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసిన తర్వాత కరెక్ట్ హాఫ్ కంటే ముందండి కొంచెం పావు వంతు అలా మడత పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి పెట్టేసి లెఫ్ట్ నుంచి ఇలా రైట్కి టర్న్ చేసేస్తే సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా మనము మడత పెట్టేసామో. చాలా ఈజీ అండి, టైం సేవ్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఉంటే ఎన్ని టీ షర్ట్లు అయినా సరే పర్ఫెక్ట్గా ఇలా మడత పెట్టవచ్చు. చూడండి, నేను మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా సగం నుంచి ఇలా పైకి ఇలా మడత పెట్టేసి జస్ట్ ఇలా టర్న్ చేసేస్తే సరిపోయాయి. బాగుంది కదా. ఇలా కూడా మీరు ఇంట్లో పిల్లలవి కానీ పెద్దలవి కానీ టీ షర్ట్లను మడత పెట్టేటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా మడత అనేది పర్ఫెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బాదం పలుకులు ఉన్నాయి కదండి, బాదం గింజలను అయితే మామూలుగా మనమైతే తినడానికి యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే దీన్ని ఏం చేయండి అంటే ఇలా సేఫ్టీ పిన్కి అయితే ఇలా పెట్టేస్తున్నాను. గ్యాస్ వెలిగించేసి దీన్ని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కొంచెం వేగించాలి. చూడండి, ఇలా కాలినట్టు అయిపోయిన తర్వాత కలర్ చూడండి మొత్తం నల్లగా మారిపోతుంది కదా.
ఇలా మారిపోయే వరకు అయితే మనం దీన్ని వేడి చేసేయాలి. చూడండి ఇది కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే ఒక క్యాప్లో తీసేసుకొని చూడండి, ఇది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయాలి. వేడిగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ ముక్కను నేను చూడండి ఇలా రుద్దేస్తే బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే ఆయిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. కొంచెం వేడైన తర్వాత మనం కొంచెం ఇలా రుద్దేస్తే, అయితే కొంచెం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కలర్ వేసుకోవడం కానీ హెన్నా వేసుకోవడం కానీ వీలు కానప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా ఇలా బాదం గింజనైతే ఇలా నల్లగా కాల్చేసి దాన్ని కనుక మనం ఇలా జుట్టుకు కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఇన్స్టెంట్గా మనకు కలర్ పెట్టుకునే అవసరం లేకుండా ఈజీగా ఇలా కలర్ని అయితే పెట్టేయచ్చు అన్నట్టు. అది బ్లాక్ కలర్లోకి ఆయిల్ ఉంటుంది కాబట్టి కలర్ కూడా త్వరగా పోదండి. చూడండి ఇలా అంటుకుంటుంది, చూసారా, ఆయిల్ అనేది బయటకు వచ్చింది అన్నట్టు. ఇలా మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇలా పెట్టుకొని చూడండి, మీకు పని ఈజీ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పులండి. పప్పులనైతే మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చినప్పుడు వీటిని స్టోర్ చేయడం చాలా ఇబ్బంది కదా, త్వరగా పురుగు పట్టేస్తుంది. మొత్తం ఏంటంటే కొంచెం ఇలా పోగులాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి లోపల, వాటిని ఏమంటారో ఏమో కానీ వాటిని కొంచెం తెల్లగా ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి కదా. అయితే అలా ఫామ్ అవ్వకుండా మనకు పప్పులు అనేటివి, పప్పు దినుసులు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఈ వేపాకులు అయితే ఫ్రెష్గా ఉన్న వాటినే కట్ చేసుకురండి. దాన్ని మంచిగా శుభ్రంగా కడిగి మొత్తం తుడిచిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత ఇలా పప్పు బాక్సులలో కనుక వేసేసారనుకోండి, పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది అన్నట్టు. వేపాకులు ఏంటంటే చేదు ఉంటాయి కాబట్టి కొంచెం పురుగు పట్టడానికైతే ఆస్కారం ఉండదు అన్నట్టు. చాలా సేఫ్గా ఉంటుంది, పప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి జీన్స్ పాయింట్లు అండి. ఈ పాయింట్లను అయితే మడత పెట్టడం పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది. ఎగుడు దిగుడు ఇలా ఎటు పడితే అటు పడతా ఉంటాయి కదా. అయితేనే ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలోకి మార్చండి, పైనుంచి మధ్యలోకి, మళ్ళీ కింద నుంచి మధ్యలోకి, ఇలా సగం వరకు ఇలా మడత పెట్టేసిన తర్వాత ఇప్పుడు కింది భాగాన్ని మళ్ళీ లోపలికి అయితే ఇలా జోపించేసండి. ఈ మడత పోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మధ్యలోకి ఇలా మడత పెట్టేసేయండి. చూడండి పర్ఫెక్ట్గా జీన్స్ పాయింట్లు అయితే ఇలా మడత పెట్టేయచ్చంటూ. ఇలా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి షీట్స్ ఉంటాయి చూడండి, పిల్లలు డ్రాయింగ్ చేసేటి. వీటినైతే ఒక 2 ముక్కలను అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను. వీటిని రెండింటిని ఇలా సగానికి మడత పెట్టేసి ఇలా ఎల్ షేప్లో అయితే పెట్టేసేయాలండి. ఓకే, ఇప్పుడు మధ్యలోకి అయితే ఇలా ఎన్ని డబ్బులు పెట్టాలనుకుంటామో అన్ని డబ్బులను అయితే ఇలా పెట్టేసి పర్ఫెక్ట్గా ఇలా మడత పెట్టేసేయండి. చిన్న ఎన్వలప్ని అయితే నేను తయారు చేస్తున్నాను. మామూలుగా బర్త్డే పార్టీలకు ఇట్లా వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఎవరైనా పిల్లలకు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇలా చూపిస్తున్నట్టు ఇలా మడత పెట్టేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది, మడత కూడా పోదు. మన దగ్గర ఎన్వలప్ లేనప్పుడు అప్పటికప్పుడు మనం చక్కగా ఇలా మడత పెట్టేసి ఎన్వలప్ తయారు చేసేసామనుకోండి, చాలా చిన్న ఎన్వలప్ అన్నట్టు, చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఇప్పుడు లోపల అనేది ఈ మధ్యలో భాగంలో మడత అనేది పోకుండా ఏం చేయండి అంటే, మీ దగ్గర ఏదైనా సరే ఒక స్టిక్కర్ లాంటిది ఏమైనా ఉంటే దాన్ని డబుల్ ప్లాస్టర్తో ఇలా అంటించేసేయండి. వెనుక భాగం కూడా కొంచెం అలా డెకరేషన్ చేసినట్టు కొంచెం ఇలా పెట్టేసి పేర్లు రాసేసి ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ఎన్వలప్ని అయితే ఇలా రెడీ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, బర్త్డేలు ఉన్నప్పుడు ఇలా తయారు చేసేయండి, పిల్లలకి ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే డీప్ ఫ్రిడ్జ్లో మనం ఇలా పెట్టేసిన ఐటెంలు ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటాయండి. వాటిని బయటికి తీయాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. ఇలా బాక్సులు పెట్టామనుకోండి, ఐస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ తీయాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయండి అంటే, మన దగ్గర అయితే చాలా బోలెడన్ని బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వాడిని గాజులు ఉంటాయి కదా, ఇలాంటివి కానీ లేకపోతే నార్మల్ బ్యాంగిల్స్ కానీ ఏవైనా సరే వాటిని కొన్నిటిని తీసేసుకొని ఏం చేయండి అంటే, మామూలుగా ఫ్రిడ్జ్లో మనము ఏమైనా బాక్సులు ఎమర్జెన్సీలో కొన్ని రోజులు ఎక్కువ స్టోర్ చేసుకునే ఐటమ్స్ ఏమైనా డీప్ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం కదా, చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే ఏదైనా సరే బాక్సులు పెట్టినప్పుడు ఏంటంటే కింద ఐస్ ఫామ్ కాకుండా మళ్ళీ తీసేటప్పుడు ఈజీగా రావడానికి ఇలా బ్యాంగిల్స్ పెట్టేసేయండి. బ్యాంగిల్ పెడితే ఏంటంటే బ్యాంగిల్కి అది ఐస్ గడ్డ ఫామ్ అయిపోయి అది స్టిఫ్గా ఉండిపోతుంది, కానీ బాక్స్ అనేది అంటుకోకుండా ఉంటుంది అన్నట్టు. కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది కాబట్టి మనకి ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. చూడండి నేనైతే ఇలా పెట్టేసి తీసేసాను, చాలా ఈజీగా వచ్చేసింది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి
ఒక గిన్నెనైతే తీసుకుంటున్నాను. గిన్నెలో అయితే ఒక గ్లాస్ వరకు అయితే నీళ్ళని తీసుకొని ఇందులో బిర్యానీ ఆకునైతే ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులండి, అదేవిధంగా అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజలు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడైతే వేడి చేద్దాము. ఇది కొంచెం సగం వరకు అయ్యే వరకు అయితే వేడి చేస్తే ఏంటంటే ఈ అవిసె గింజల్లో ఉన్న ఆ జిగురు అనేది కొంచెం మనకు చేతికి ఇలా జిగురులాగా అంటుకున్నప్పుడే దీన్ని మనం స్టవ్ ఆపేస్తే సరిపోతుంది అన్నట్టు. చూడండి ఇది మంచిగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు చూద్దాము. చేతికి పట్టుకొని ఇలా చూస్తే మనకి చూడండి తీగ పాకంలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ సిచ్యువేషన్లో ఏం చేద్దామంటే ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ గిన్నెనైతే కిందకి తీసేద్దాము. చూడండి ఇలా ఉంటుంది అన్నట్టు, జిగురు జిగురు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి. ఈ వాటర్ని అయితే కలర్ చేంజ్ అయింది చూసారా వాటర్ అనేది. ఇప్పుడు ఈ వాటర్ని ఏంటంటే మనం తలస్నానం చేసే ముందైతే ఈ వాటర్ని కనుక మనము తలకి బాగా పెట్టుకొని మసాజ్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, కొంచెం జుట్టు ఊడకుంటుంటే విపరీతంగా జుట్టు ఊడేటప్పుడు అయితే దీన్ని స్కాల్ప్కి మంచిగా పెట్టి మంచిగా మసాజ్ చేయాలండి. మసాజ్ చేసి ఒక 10-15 మినిట్స్ ఆగిన తర్వాత అందులో ఇంకేమైనా వాటర్ మిగిలి ఉంటే అందులో షాంపూ వేసుకొని తలస్నానం చేసేస్తే జుట్టు మంచిగా హెల్తీగా పెరుగుతుందండి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా హాట్ బాక్స్లో అయితే మనం డైరెక్ట్ ఇలా చపాతీలు వేసామనుకోండి, కొద్దిసేపటికే మొత్తం తడి తడి అయిపోతూ ఉంటుంది. చూడండి మొత్తం వాటర్ వాటర్ అయిపోయి చపాతీలు ఏంటంటే మొత్తము పిండి పిండి అయిపోయినట్టు అనిపిస్తాం, టేస్ట్ కూడా ఉండదు. చూడండి ఎలా ఉందో తడి. ఎప్పుడైతే ఇలా డైరెక్ట్ వేయకుండా ఎప్పుడైనా సరే మీరు చపాతీలు చేసేటప్పుడు ఏం చేయండి అంటే దీన్ని మంచిగా నీట్గా తూడ్చేసిన తర్వాత ఇందులో ఒక టిష్యూ పేపర్ని అయితే ఇలా పెట్టేసేయండి. టిష్యూ పేపర్ పెట్టిన తర్వాత చపాతీలను కనుక ఇలా పెట్టేసి స్టోర్ చేసామనుకోండి, డే ఎంత అయినా సరే మనము మార్నింగ్ చేసిన చపాతీలు ఈవినింగ్ వరకు కూడా తడి అనేది ఏర్పడకుండా, టిష్యూ పేపర్ ఏంటంటే తడి వాటర్ని మొత్తం పీల్చేసుకుంటుంది కాబట్టి చపాతీలు ఫ్రెష్గా ఉంటాయండి. ఎంతసేపు అయినా సరే చపాతీలు పిండి పిండి కాకుండా కొంచెం తడి లేకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. ఈసారి చపాతీలు స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టి చూడండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉప్పుకి నిమ్మరసము కలిపి చూడండి. ఈ ఆడవాళ్ళకైతే ఇది ముఖ్యమైన విషయం అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఏం చేస్తున్నా అంటే సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా తీసుకున్నాను. దీనికి నిమ్మరసాన్ని అయితే ఇలా కలిపేశాను. నిమ్మరసం కలిపితే ఏంటంటే చూడండి మొత్తం నురగ ఎలా వచ్చేసిందో. ఈ మూడింటిని బాగా కలిపేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే గ్యాస్ స్టవ్ పైన మనం వంట చేసిన తర్వాత కొంచెము ఆయిల్ ఎక్కువగా పెట్టి జిడ్డు జిడ్డు అయిపోతూ ఉంటుంది కదండి. పిండి వంటలు చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు కానీ ఆయిల్ అనేది బాగా పట్టేసి స్టవ్ ఓమానంగా క్లీన్ అవ్వదు కదండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ మిశ్రమాన్ని ఉప్పు, వంట సోడా, నిమ్మరసం దీన్ని కలిపేసి ఇలా స్టవ్కి అయితే ఇలా అప్లై చేసేయండి. స్టవ్కి అప్లై చేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. అలా వదిలేస్తే ఏంటంటే ఆయిల్ అంతా ఆ జిడ్డంతా పోతుంది అన్నట్టు. ఈ నిమ్మరసానికి వంట సోడా ఉప్పుకి మొత్తం క్లీన్ అయిపోతుందండి. ఇలా అప్లై చేసేసిన తర్వాత మీరు మంచిగా వాటర్ తోటి కనుక తుడిచేసారనుకోండి. చూడండి నేనైతే మొత్తం స్ప్రెడ్ చేసేసాను, రుద్దేశాను కదా. 10 నిమిషాలు అయితే నేను రెస్ట్ ఇస్తున్నాను. కొంచెం నిమ్మ చెక్క ఉంటుంది కదా, ఆ నిమ్మ చెక్కతో కూడా ఒకసారి ఇలా రుద్దేస్తే ఇంకేమైనా జిడ్డు ఉన్నా కూడా కొంచెం మొండి మరకలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా పోతాయి అన్నట్టు. ఇలా రుద్దేసిన తర్వాత మనం ఒక క్లాత్ని తీసేసుకొని ఒక స్పాంజ్ బాబ్ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదే తీసేసుకోండి. దీంతో నేను వాటర్ తోటి అయితే మంచిగా ఇలా నీట్గా తుడుస్తున్నాను. ఇలా బౌల్లో నీళ్ళు తీసేసుకొని వాటర్ పిండేసి ఇలా నీట్గా తుడిచేయండి. స్టవ్ అనేది తలతల మెరిసిపోతుందండి, అద్దంలాగా మెరిసిపోతుంది. ఎంత జిడ్డుగా ఉన్నా స్టవ్ అయినా సరే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, చూసారా? బాగుంది కదా. ఈ టిప్స్ అన్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.